జీవితమస్తుకి స్వాగతం. మనం ఏదైనా ఒక కొత్త పని, మంచి పని ప్రారంభించే ముందు మంచి ముహూర్తం చూసుకుంటాం. శుభముహూర్తంలో కొత్త పని, మంచి పని ప్రారంభించడం ఎంత అవసరమో, దుర్ముహూర్త సమయంలో ఒక కొత్త పని, మంచి పని ప్రారంభించకుండా ఉండడం కూడా అంతే అవసరం. అయితే అసలు దుర్ముహూర్తం అంటే ఏమిటి? దుర్ముహూర్తం అన్నా వర్జ్యం అన్నా ఒకటేనా? దుర్ముహూర్తాన్ని ఎలా నిర్ణయిస్తారు? ఏ రోజు ఏ సమయంలో దుర్ముహూర్తమో మనకి ఎలా తెలుస్తుంది? దుర్ముహూర్త సమయంలో ఏ పనులు చెయ్యొచ్చు, ఏ పనులు చెయ్యకూడదు? ఇలాంటి విషయాల మీద ఒక ప్రాథమిక అవగాహన, బేసిక్ అండర్స్టాండింగ్ కోసమే ఈ వీడియో. గతంలో అభిజిత్ ముహూర్తం గురించి రూపొందించినటువంటి వీడియోకి చాలా మంచి స్పందన వచ్చింది. ఆ వీడియోని ఒకవేళ మీరు ఇప్పటివరకు చూడకపోతే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియోను కూడా పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. ఈ వీడియో లింకును అందరితోనూ పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇప్పటి వరకు దయచేసి సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి. దుర్ముహూర్తం. దుర్ అంటే చెడ్డది, అశుభం అని అర్థం. దుర్ముహూర్తం అంటే శుభకార్యాలు మొదలు పెట్టడానికి పనికి రానిది అని నిర్ణయించబడినటువంటి ఒక నిర్ణీతమైన కాల వ్యవధి. మన పూర్వీకులైనటువంటి మహర్షులు వారి యొక్క అపారమైన అనుభవము, పరిశీలన, పరిశోధనల ఆధారంగా ప్రతిరోజు కూడా కొన్ని సమయాలని మనకి అనుకూలం కానివిగా గుర్తించారు. వారంలోని ప్రతి రోజులో కూడా కొన్ని సమయాల్లో గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని గ్రహించి ఆ సమయాలకి మనల్ని దూరంగా ఉండమని సూచించారు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. అవే దుర్ముహూర్తాలంటే. దుర్ముహూర్తం గురించి మనకు పూర్తిగా అర్థం కావాలి అంటే ముందు ముహూర్తం అంటే ఏంటో సరిగా అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మధ్య ఉండేటువంటి మొత్తం సమయం పగలు 12 గంటలు అనుకుంటే, ఆ పగలుని 15 భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క భాగం సరిగ్గా 48 నిమిషాలు అవుతుంది. ఈ 48 నిమిషాల కాలాన్ని ఒక ముహూర్తము అంటారు. సూర్యోదయం నుంచి ప్రారంభించి మొదటి 48 నిమిషాల కాలం మొదటి ముహూర్తం, ఆ తరువాతి 48 నిమిషాల కాలం రెండవ ముహూర్తం, ఆ తరువాతి 48 నిమిషాల కాలం మూడవ ముహూర్తం, అలాగే సూర్యాస్తమయ కాలానికి ముందు 48 నిమిషాల కాలం 15వ ముహూర్తం. సాధారణంగా ముహూర్తం అంటే 48 నిమిషాల సమయమే, కానీ ప్రాంతాల వారీగా, ఋతువులను బట్టి, సూర్యాస్తమాన సమయాల్లో వచ్చేటువంటి చిన్న చిన్న తేడాలను బట్టి ఈ ముహూర్త సమయం ఒక్కో రోజు కొన్ని నిమిషాలు అటు, కొన్ని నిమిషాలు ఇటు కూడా ఉండొచ్చు. అంటే ఇటు 47 నిమిషాలు కావచ్చు, లేదా అటు 52 నిమిషాలు కూడా కావచ్చు. ప్రతిరోజు అంటే పగలు 12 గంటల కాలంలో ఇలాంటి ముహూర్తాలు 15 ఉంటాయన్నమాట. అలాగే రాత్రి సమయంలో కూడా మరొక 15 ముహూర్తాలు ఉంటాయి. ముహూర్తం అంటే ఏంటో మనకి పూర్తిగా అర్థమైంది కదా. ఇక దుర్ముహూర్తం ఎలా నిర్ణయిస్తారు అనేటువంటి విషయానికి వస్తే, దుర్ముహూర్త నిర్ణయంలో 2 విషయాలు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. మొదటిది వారం, రెండవది సూర్యోదయ సూర్యాస్తమాన సమయాలు. దుర్ముహూర్తం అనేటువంటిది ఒక వారానికి సంబంధించినటువంటి దోషం. సోమవారం నుంచి ఆదివారం వరకు మనకి 7 వారాలు కదా. ఈ 7 వారాలకి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ముహూర్త సమయాన్ని దుర్ముహూర్తంగా నిర్ణయించారు మన పెద్దలు. దీన్ని వారజనిత దుర్ముహూర్తం అని కూడా అంటారు. ఆదివారం నాడు 14వ ముహూర్తం దుర్ముహూర్తం అని చెప్పారు. సోమవారం నాడైతే 9వ ముహూర్తం, అలాగే 12వ ముహూర్తం, ఈ 2 దుర్ముహూర్తాలు. మంగళవారం నాడు 4వ ముహూర్తం దుర్ముహూర్తం, బుధవారం నాడు 8వ ముహూర్తం, గురువారం నాడు 6వ ముహూర్తం, తిరిగి 12వ ముహూర్తం, శుక్రవారం నాడైతే 4, 9వ ముహూర్తాలు, శనివారం నాడైతే 1, 2 ముహూర్త సమయాలు దుర్ముహూర్తాలుగా నిర్ణయించారు. సాధారణంగా అన్ని వారాల్లో కూడా ఈ దుర్ముహూర్తాలు పగలు మాత్రమే అని చెప్తారు.
కానీ ఒక్క మంగళవారం నాడు మాత్రం రాత్రి కూడా ఒక దుర్ముహూర్తాన్ని చెప్తారు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి వారం ఇవే ముహూర్త సమయాలు దుర్ముహూర్తాలుగా ఉంటాయి. ఏ వారమైనా సరే ఆ వారానికి ఎన్నవ ముహూర్తాన్ని దుర్ముహూర్తంగా నిర్ణయించారో అది మారదు, అది స్థిరం. అంటే ప్రతి ఆదివారము 14వ ముహూర్తమే దుర్ముహూర్తం, ప్రతి శనివారము 1-2 ముహూర్తాలే దుర్ముహూర్తాలు. కానీ సూర్యోదయ సూర్యాస్తమాన సమయాన్ని బట్టి ఈ దుర్ముహూర్త సమయం మాత్రం 48 నిమిషాలకి కొంచెం అటు ఇటుగా మారచ్చు, అంతే. మనం ఒక ఉదాహరణతోటి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పగలు మొత్తం 15 ముహూర్తాలు అని చెప్పుకున్నాం కదా. ఆదివారం నాడు 14వ ముహూర్తాన్ని దుర్ముహూర్తం అని నిర్ణయించారు కదా. అంటే ఒక ఆదివారం నాడు ఒక ప్రాంతంలో సూర్యోదయం ఉదయం 6 గంటలకి, సూర్యాస్తమానం సాయంత్రం 6 గంటలకి అయింది అనుకుంటే, ఆ ఆదివారం నాడు ఆ ప్రాంతంలో 14వ ముహూర్తం ఎప్పుడు వస్తుంది? సాయంత్రం 4:24 నుంచి 5:12 వరకు 14వ ముహూర్త సమయం అవుతుంది. అంటే ఆ ఆదివారం నాడు అక్కడ సాయంత్రం 4:24 నుంచి 5:12 వరకు దుర్ముహూర్త సమయం అన్నమాట. ప్రతి ఆదివారం నాడు కూడా ఈ 14వ ముహూర్తమే దుర్ముహూర్తం. ఇది స్థిరం, మారదు. కానీ సూర్యోదయ సూర్యాస్తమాన సమయాల్లో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి దుర్ముహూర్త ప్రారంభ సమయము, ముగింపు సమయాల్లో కొన్ని మార్పులు ఉంటాయి. అంటే ఏ ఆదివారం అయినా సరే దుర్ముహూర్తం సాయంత్రం 4:24 కొంచెం అటు ఇటుగా ప్రారంభమై 5:12 కొంచెం అటు ఇటుగా ముగుస్తుందన్నమాట. అదేవిధంగా శనివారం నాడు మొదటి 2 ముహూర్తాలు దుర్ముహూర్తాలు అని చెప్పారు. అంటే ఒక శనివారం నాడు సూర్యోదయం 6 గంటలకి అనుకుంటే, ఆ శనివారం నాడు దుర్ముహూర్తం ఎప్పుడవుతుంది అంటే ఉదయం 6 గంటల నుంచి 7:36 వరకు ఉన్నటువంటి 2 ముహూర్తాల కాలము దుర్ముహూర్త కాలం అవుతుందన్నమాట. మనకి ఇంకో సందేహం వస్తుంది, దుర్ముహూర్తము వర్జ్యము ఒకటేనా? దుర్ముహూర్తము వర్జ్యము ఒకటి కాదు. దుర్ముహూర్తం అనేది సూర్యుడి యొక్క గమనం ప్రకారం నిర్ణయిస్తారు. వర్జ్యం అయితే నక్షత్రాలు, చంద్రుడి యొక్క గమనం ప్రకారం నిర్ణయించబడతాయి. దుర్ముహూర్తం వేరు, వర్జ్యం వేరు. వర్జ్యం గురించినటువంటి పూర్తి సమాచారాన్ని మరొక వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ దుర్ముహూర్త సమయంలో ఏ పనులు చెయ్యకూడదు, ఏ పనులు చెయ్యొచ్చు అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేస్తే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటంటే, దుర్ముహూర్త సమయంలో కొత్త పనులు కనుక మొదలు పెడితే పనులు ఆలస్యంగా పూర్తవుతాయి, అడ్డంకులు వస్తాయి, ఫలితం ఆశించిన మేరకు రాకపోవచ్చు అనేటువంటి భావనతో చేసినటువంటి హెచ్చరిక మాత్రమే. అలాగే కొత్తగా మొదలుపెట్టే పనులకి, శుభకార్యాలకి మాత్రమే దుర్ముహూర్త విషయాన్ని పట్టించుకోవాలి. కానీ మనం నిత్యం చేసేటువంటి పనులకి, అత్యవసరంగా చేయవలసి వచ్చినటువంటి పనులకి ఈ దుర్ముహూర్తం ఏమాత్రము అడ్డంకి కాదు. చివరగా ఒక ముఖ్యమైనటువంటి మనవి, దుర్ముహూర్త నిర్ణయం అనేటువంటిది ఒక అంధ విశ్వాసం కాదు. వేల సంవత్సరాల భారతీయ జ్యోతిష్య పరిశోధనల యొక్క సారాంశం, కాలజ్ఞానం, అనుభవం కలగలిపినటువంటి జీవశాస్త్రం. గ్రహాల యొక్క గమనం సమస్త జీవుల ప్రవర్తనని, మానవ మనస్సుల్ని సైతం ప్రభావితం చేస్తుందని మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే గ్రహించారు. సూర్యుడు, చంద్రుడు సముద్రపు అలల్ని ప్రభావితం చేస్తారని ఆధునిక శాస్త్రం చెబుతోంది. మన ఆలోచనలు, భావోద్వేగాలు కూడా ప్రకృతి రీతులతో అనుసంధానం అయి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. విజయం సాధించడానికి కేవలం కృషి మాత్రమే సరిపోదు, కాల జ్ఞానం కూడా అవసరం. కాలాన్ని ఎవరు గౌరవిస్తారో వారు కాలం చేత గౌరవింపబడతారు. కాబట్టి దుర్ముహూర్తం అనేటువంటిది భయానికి కాదు, అవగాహనకు సూచన. అది మన జీవన విధానంలో ఒక క్రమశిక్షణని, ఒక సమయ పాలనని పెంపొందించేటువంటి ఒక అద్భుతమైన ప్రాచీనమైన మార్గదర్శకం.
ఇది దుర్ముహూర్తానికి సంబంధించినటువంటి ప్రాథమిక అవగాహన. దయచేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జీవితమస్తు.